మన స్వభావాలను మార్చడానికే, మన జీవితాన్ని మాధుర్యంగా చేయడానికే కొన్ని చేదు అనుభవాలకు ప్రభు అనుమతించడేమో. వాటిని బట్టి సణుక్కోకు, విసుక్కోకు, అలిసిపోకు. నీవున్న స్థితిలో అన్నీ కోల్పోయినా పర్వాలేదు, ప్రభు నీతో ఉంటే చాలు. ప్రభును సన్నతించగలిగితే చాలు. స్తుతించే వారి మధ్యలో ఆయన ఉంటాడు, స్తుతించే వారి కుటుంబంలో ఆయన ఉంటాడు. ఆయన దూతలు ఉంటాయి, వారే అన్నీ మన పక్షమై ఉండి చక్కబెట్టగలరు. కనుక ప్రతి భారమును ఆయన సన్నిధిలో దించు. ప్రతి వ్యతిరేకమైన తలంపును విడిచిపెట్టే, ఆయన మీద విసుగు తెచ్చుకోకు. నిశ్చయముగా నువ్వెంత కనిపెడుతున్నావో అంత గొప్ప కార్యాలు ప్రభు చూపిస్తాడు. ఆయన బలవంతుడు, ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, కృప చూపువాడు, ఆయన అన్నీ సమకూర్చువాడు, నీ పక్షాన్ని నిలవబడి జయమిచ్చేవాడు, నిన్ను బలపరిచి ఆయన